ఈరోజు వరకు అనేక రకాల కొత్త హామీలు ఇస్తూ ఉన్నారు. హామీలకే పరిమితమైంది తప్ప ఏ ఒక్క హామీ కూడా అమలుకు నోచుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. శాసనసభ ఎన్నికలకు ముందు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, నాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అంతా పర్యటిస్తూ ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చి ఈరోజు ఏ హామీ కూడా అమలు చేయలేనటువంటి నిస్సాయమైనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. హామీలు అమలు చేయకుండా ఉండడమే కాదు, విజయోత్సవాల పేరుతో అనేక పత్రికా ప్రకటనలతో సంబరాలు జరుపుకుంటూ ఈరోజు ప్రజలను నట్టేట ముంచుతున్నటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. తెలంగాణలో మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలి అని అనేక రకాల ప్రచారం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నమ్మించి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో మరి ఓట్లు వేసినటువంటి ప్రజల జీవితాలలో మార్పు రాలేదు, తెలంగాణలో మార్పు రాలేదు. మార్పు పేరు మీద ఓటు వేసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులలో మార్పు వచ్చింది. గతంలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దోచుకునేవాళ్ళు, కేసీఆర్ కుటుంబము తెలంగాణను దోచుకునేది. ఆ రోజు ఒక కుటుంబానికే దోపిడీ పరిమితమైతే తెలంగాణలో మంత్రులు ఎక్కడికక్కడ ఈరోజు దోచుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు కూడా గ్యారెంటీలు కానీ అనేక రకాల హామీలు కానీ ఆయా వర్గాలకు డిక్లరేషన్ పేరుతో ప్రకటించినటువంటి వరాలు కానీ తీసుకొస్తామన్నటువంటి మార్పులు కానీ ఈరోజు తెలంగాణలో ఎక్కడ కనిపించడం లేదు. ముఖ్యంగా ఈరోజు రైతాంగం పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అనేక రకాలుగా రైతుల రుణమాఫీ అన్నారు, 7వ తేదీ ప్రమాణ స్వీకారము, 9వ తేదీ రుణమాఫీ సంతకం పెడతామని చెప్పారు. ఇంకా అరకొర మాత్రమే రుణమాఫీ ఉంది. అంతేకాకుండా రైతులకు సంబంధించినటువంటి రైతు బంధు కాదు, మాది రైతు భరోసా అన్నారు. ఈరోజు అనేక సీజన్లు అయిపోతూ ఉన్నాయి, కానీ భరోసాకు ఎక్కడ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కట్టుబడలేదు. కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజాప్రభుత్వం కాదు, ప్రజలను మోసం చేసేటువంటి ప్రభుత్వం అని ఈరోజు తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము చేతల ప్రభుత్వం కాదు, బీఆర్ఎస్ పార్టీ లాగానే ఇది మాటల ప్రభుత్వము, కోతల ప్రభుత్వం అని తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. రైతు భరోసా పేరు మీద అనేక రకాల కొర్రీలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది రైతులకు కానీ, కౌలు రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ. మరి ఈరోజు కొత్తగా దరఖాస్తులు పెట్టుకోండి, ఇంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఎందుకు అని అడుగుతా ఉన్నా.
రైతుల భరోసాకు ఎవరెవరు అర్హులు, రైతులు ఎవరున్నారు, కౌలు రైతులు ఎవరున్నారు, రైతు కూలీలు ఎవరున్నారు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అన్ని రకాల వివరాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏ పంటలు వేశారు, ఎంత సాగవుతుంది, ఏ గ్రామంలో ఎంత ఉంది, ఏ రైతు ఎంత సాగు చేస్తూ ఉన్నాడు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు కూలీలు ఎవరు, అన్ని రకాల వివరాలు ఉన్నప్పుడు ఇంకా దరఖాస్తులు ఎందుకని అడుగుతా ఉన్నాను. దరఖాస్తుల పేరు ఈరోజు మరి ఈ ప్రభుత్వం మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది తప్ప ఇందులో ఏమాత్రం మరి రైతులకు మేలు చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు. కౌలు రైతులు అదేవిధంగా రైతు కూలీలను నట్టేట ముంచే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఈరోజు రుణమాఫీ చూసాం మనం. రుణమాఫీకి వాయిదాలు వేస్తూ చివరకు దానికి కోత పెట్టారు. ఈరోజు రైతు భరోసా కూడా కోతలు పెట్టడం కోసం కుట్రలు చేస్తూ ఉన్నారు. ఫసల్ బీమా అడ్రస్ లేదు, రైతులకు మేలు చేస్తాము, మాది రైతు ప్రభుత్వము, అనేక రకాలుగా మాట్లాడారు. ఈరోజు వరకు కూడా 3 పంటలు పూర్తి కావస్తున్నా రైతు భరోసా కింద ఏ ఒక్క రైతుకు ₹1 కూడా ఇచ్చిన దాఖలాలు తెలంగాణ రాష్ట్రంలో లేవు. ఇదే వరంగల్ డిక్లరేషన్లో మరి అనేక రకాల హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ కోట్లేస్తే మార్పు వస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజాపాలన వస్తుంది, ప్రజాపాలన వస్తే రైతుల జీవితాలలో మారుతాయి, తెలంగాణ బ్రతుకులు వెలుగవుతాయి అనే విధంగా అనేక రకాల మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉందంటే ఏరు దాటే వరకు ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడి మల్లయ్య అనే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అంతేకాకుండా ఈ ప్రభుత్వము వరి ధాన్యంతో పాటు సుమారు 10 రకాల పంటలకు 500 బోనస్ ఇస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎంఎస్పి కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి ప్రతి పంటకు ₹500 బోనస్ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము మరి కనీసము ధాన్యాన్ని కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. ఆ యొక్క పథకాన్ని కూడా ధాన్యం విషయంలో నీరుగార్చి ధాన్యం కాదు సన్నరకం ధాన్యాలకే ఇస్తామని చెప్పారు. ఆ సన్నరకాల ధాన్యం కూడా 500 బోనస్ ఇవ్వకుండా సన్నాయి నొక్కులు నొక్కుతూ ఈ ప్రభుత్వము రైతులను నట్టేట ముంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు పత్తి సీజన్ జరుగుతూ ఉంది, ఎందుకు ఈరోజు పత్తికి మీరు ఇస్తామన్నటువంటి 500 బోనస్ ఇవ్వడం లేదో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చెప్పాలి. మొక్కజొన్న మీద, కందుల మీద, సోయాబీన్ మీద, మిర్చి, పసుపు, ఎర్రజొన్న, చెరుకు, జొన్నలు ఈ రకంగా 10 పంటల మీద 500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి ఎన్నికల ప్రణాళికలో ఈరోజు అదొక ధాన్యాన్ని కాదు
సన్నధాన్యం అని చెప్పి ఆ రకంగా అనేక విషయాలలో ఈ ప్రభుత్వం మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అంతేకాకుండా రైతులు ఎక్కడైనా ఆందోళన చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా రైతులకు బేడీలు వేసి రైతాంగాన్ని అవమానం చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆందోళన చేస్తున్నటువంటి రైతులను అక్రమ కేసులు